నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. ఈరోజు తాజా వార్తలపై విశ్లేషణలు అందించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాలు, దేశ, అంతర్జాతీయ అంశాలలో ప్రధాన వార్తలపై కోటేశ్వరరావు గారి విశ్లేషణలు వినడానికి ముందు ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్ ఫస్టే ఇక్కడ ఒక పెద్ద ఆర్టికల్ ఉందన్నమాట. ద చేంజింగ్ విన్స్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్, అన్ప్యాకింగ్ డిస్కంటెంట్ అమాంగ్ డిఫెక్టింగ్ ఎమ్మెల్యేస్ ఇండికేట్స్ చేంజ్ ఇన్ పొలిటికల్ మూడ్ అంటూ కూడా సో ది పైనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు రాయడం జరిగింది ఈ ఆర్టికల్. సో పాలిటిక్స్ గురించి, తెలంగాణ పాలిటిక్స్ గురించి ముఖ్యంగా చాలా క్లియర్గా రాయడం జరిగింది ఇక్కడ. సో అదొక ఆర్టికల్ చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్లోనే. స్టార్మీ మాన్సూన్ సెషన్ ఆఫ్ లోక్సభ ఎండ్స్, సెవెరల్ బిల్స్ పాస్డ్ వితౌట్ డిబేట్ అంటూ కూడా సో లోక్సభలో కొన్ని బిల్లులు అయితే పాస్ చేయడం జరిగింది, అది కూడా డిబేట్ లేకుండానే పాస్ చేయడం జరిగింది అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నాట్ డిస్క్రిమినేషన్ అసెట్స్ సీఎం, సేస్ హిందూస్ ముస్లిమ్స్ లైక్ టూ ఐస్, అష్యూర్స్ ఈక్వల్ బెనిఫిట్స్ టు ముస్లిమ్స్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ముస్లిమ్స్కి, హిందూస్కి ఈక్వల్ రైట్స్ ఇస్తాం మా ప్రభుత్వం నుంచి, నాకు అవి రెండు కళ్ళ లాంటివి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. చైనా బ్లాక్డ్ ఇండియన్ ఆర్మీ పాట్రోల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అంటూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. అలెజెస్ మోడీ, షా, రాజ్నాథ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో ఈ హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఎయిర్ ఇండియా టు టెస్ట్ ఆల్ పైలట్స్ ఫర్ డ్రగ్స్ అంటూ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎవరైతే ఉంటారో పైలట్స్, వాళ్ళకి ముందే ఫ్లై అయ్యే ముందే వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. టీజీసీఎస్పీ వార్న్స్ సిటిజన్స్ అగైన్స్ట్ ఫేక్ ఎస్ఐఆర్ ఫార్మ్స్, ఫిషింగ్ స్కామ్స్ టార్గెటింగ్ బ్యాంక్ డీటెయిల్స్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. బార్ కౌన్సిల్ బార్స్ 2026 బ్యాచ్ ఆఫ్ నల్సర్ ఓవర్ చీఫ్ జస్టిస్ ఇన్వైట్ రో విడ్రాస్ ఇన్ జస్ట్ హవర్స్ అంటూ కూడా నల్సర్ యూనివర్సిటీ లా ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అక్యూజ్డ్ ఫార్మ్స్ ఇండికేట్ టు లీక్ సర్క్యులేట్ నీట్ పేపర్ అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆరోపించడం జరిగింది. సో నీట్ పేపర్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పైనీర్ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఫస్ట్ హెడ్లైనే చూసుకోవచ్చు. తెలంగాణకు కృష్ణా నీళ్లు 30% చాలు, మాకు 70% నీళ్లు దక్కాల్సిందే, కేఆర్ఎంబీకి ఏపీ తాజా ప్రతిపాదన అంటూ కూడా సో తెలంగాణకి సంబంధించిన, అది కూడా కృష్ణా నీళ్ళకి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 22A విషయంలో తప్పు జరిగింది, పరోక్షంగా అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఆంధ్రోళ్ల తాబేదారులే ఏలుతున్నారు అంటూ కూడా ఇక్కడ గురువారం హైదరాబాద్ రవీంద్రబాద్లో జరిగిన పుస్తక ఆవిష్కరణ రణసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో ఆ హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిరంజన్ రెడ్డిని అడ్డుకున్న ఏపీ పోలీసులు, పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్లేందుకు అడ్డగింత అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ నమస్తే తెలంగాణ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు దిశ పేపర్ చూద్దాం. దిశలో ఫస్ట్ హెడ్లైన్ విదేశీ గుట్టు విప్పితే ఒట్టు, ఐఏఎస్ల ఫారెన్ టూర్లు రహస్యమా అంటూ కూడా సో ఐఏఎస్ల ఫారెన్ టూర్స్కి సంబంధించిన, విదేశీకి ప్రయాణాలకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల కోతకు కుట్ర, ఏ ఒక్క అర్హుడు ఓటు కోల్పోవద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సలహాదారులు ఇరిగేషన్లో మరో 2 నియామకం అంటూ కూడా సో ఇరిగేషన్కి అపాయింట్మెంట్స్, ఇరిగేషన్ అథారిటీకి సంబంధించిన అపాయింట్మెంట్స్కి సంబంధించి హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక డిజిటల్ భద్రత, రేపే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అంటూ కూడా కార్డులో అత్యాధునిక భద్రతా ఫీచర్లు, డేటా చోరీకి చెక్ పెట్టేలా క్యూఆర్ కోడ్,
సీఎం మంత్రి ఉత్తమ్ ఫోటోలతో రూపకల్పన అంటూ కూడా సో హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ దిశ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ రాజధానికి తొలిమెట్టు, ఇక అమరావతికి తిరుగులేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంతో రాజధాని సహకారానికి శ్రీకారం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. కీలక ఫైళ్లు గల్లంతు, జగన్ జమానా గ్రూప్ 1 అక్రమాల్లో కొత్త కోణం అంటూ కూడా సో ఇంకో హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. గ్రూప్ 1కి సంబంధించిన హెడ్లైన్ అనుకోవచ్చు ఇది. జగన్ రాకతో జనాలకు తంట, ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శను బల ప్రదర్శనగా మార్చిన జగన్ అంటూ కూడా సో ఓర్వకల్లు టు కర్నూలు జిల్లా జైలుకు గంట అంటూ కూడా ఇక్కడ మనం జగన్కి సంబంధించి అది కూడా ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వెళ్ళినప్పటి ఒక న్యూస్ అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. డిఎస్సిపై వైసీపీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఎల్లుండి మెగా ర్యాలీ, విజయవాడ ర్యాలీలో పాల్గొననున్న 10,000 మందికి పైగా టీచర్లు అంటూ కూడా డిఎస్సికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆద్యంతం రచ్చ ఎలాంటి చర్చలు లేకుండానే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మనం ర్యాపిడో, ఊబర్కి ఇంకా అదే కాకుండా ఓలాకి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ప్రీ రైడ్ టిప్లు అడగొద్దు, యాప్లలో వెంటనే ఈ ఆప్షన్ను తొలగించండి, ఊబర్ ఓలా వాహన సేవల సంస్థలకు కేంద్రం ఆదేశం అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఫస్ట్ హెడ్లైనే బాధితులే నిందితుల, పరాకాష్ఠకు కుట్ర రాజకీయాలు, బీసీ నాయకులను వదలని వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. డిఎస్సి అక్రమాలను కప్పిపుచ్చేందుకే గ్రూప్ 1పై విషయం అంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. వాయిదాల సమావేశాలు ముగిశాయి అంటూ కూడా నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రైవేటు భూ వివాదంలో కలెక్టర్కు ఏం పని అంటూ కూడా భూమన అనుచరులను గూండాలని కలెక్టర్ ఎలా సంబోధిస్తారు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓటు సరి చేసుకోవడానికి ప్రత్యేక శిబిరాలు ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రచారం అంటూ కూడా సో సర్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వివిధ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇక మనం ముందుగా ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూసుకుంటే ఈరోజు తెలంగాణలో రివర్స్ గేర్ పాలిటిక్స్, కాంగ్రెస్కు ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పునరాలోచన అంటూ కూడా హెడ్లైన్ అయితే వివిధ పేపర్లో మనం చూడడం జరిగింది. సో కాంగ్రెస్లోకి వెళ్లిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన అనుచరుల భేటీలో కేసీఆర్ పాలనను ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదని, నిధులు రావడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పటాన్చెరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరం జరుగుతుంది. హైకోర్టులో అనర్హత వేటు భయాలు, క్షేత్రస్థాయిలో పాత కాంగ్రెస్ క్యాడర్ వ్యతిరేకత ఈ మార్పుకు కారణమా అంటూ కూడా మనం వివిధ పేపర్లో హెడ్లైన్స్ అయితే చూసాం. సో కోటేశ్వరరావు గారు చెప్పండి. సో ఇక్కడ మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని భావించారు. కానీ ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్లే అసంతృప్తి వెలగక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఇక్కడ విఫలమైందా? దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? శాసనసభలో కాంగ్రెస్కి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ ఆకర్షించి ఒక మైండ్ గేమ్ ఆడింది. అదే మైండ్ గేమ్ ఆడేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆకర్షించింది. కొంతమేరకు సఫలీకృతమైంది. అయితే తగినట్టే అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తప్పించుకోవడానికి అవసరమైనటువంటి నంబర్లు లేకపోవడంతో అది ఒక విధంగా ప్రతిష్టంభనలో పడింది. చివరకు
స్పీకర్ ద్వారా వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు అని చెప్పించేంత వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మొదలైనట్లు చెప్తున్నటువంటి అంతర్మదనం లేకపోతే రివర్స్ అనేటువంటిది చూసినప్పుడు ఆ ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఒక అవకాశవాద వైఖరి అనేటువంటిది వాళ్ళల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో నియోజకవర్గాల అభివృద్ధి పేరుతోటి మేము కాంగ్రెస్ కు దగ్గరయ్యాము అని వాళ్ళే బహిరంగంగా చెప్పారు. లేదు, అభివృద్ధి నిధుల కోసమే మేము రేవంత్ రెడ్డితో కలిసాము తప్ప కాంగ్రెస్ లో కలవలేదు అని కూడా చెప్పారు. నిజానికి అభివృద్ధి పేరుతోటి అవకాశవాద రాజకీయాలకు పాల్పడటం అనేటువంటిది ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ తో ప్రారంభం కాలేదు. అది గడిచినటువంటి 30-40 సంవత్సరాల నుంచి పార్టీ ఫిరాయించేటువంటి వాళ్ళందరికీ కూడా అదొక తారక మంత్రం లాగా మారింది. ఒక పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధికారం వచ్చినటువంటి పార్టీలోకి మారినప్పుడు అభివృద్ధి కోసం, నియోజకవర్గాల నిధుల కోసం అని చెప్పేసి చెప్పడం పరిపాటైంది. నిజానికి ఆ విధంగా మారినటువంటి వాళ్ళు కానీ లేదా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. అందుకని నిధుల కేటాయింపు, అభివృద్ధి అనేటువంటిది ఒట్టి మాట. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము నిధుల కోసం నానా తిప్పలు పడుతున్నది. ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు లేకపోతే రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి కార్యక్రమాలకి అవసరమైనటువంటి నిధులు కేటాయించలేనటువంటి స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. అటువంటప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అదనంగా నిధులు కేటాయించేట్లయితే అది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలలో తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారితీసేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితి. ఇక అయితే మరి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల యొక్క ఆరోపణల వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అంటే వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకోవాలని చూశారు. అటువంటిది బహుశా వాళ్ళు ఆశించిన మేరకు జరిగి ఉండదు. అందుకనే ఈ విధమైనటువంటి గతంలోనే బాగుంది, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఓ లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు, తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ నాయకత్వం వాళ్ళని గౌరవిస్తుందా, లేదా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేదా బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్నటువంటి ఓటర్లలో కానీ వాళ్ళకి ఏమైనా గౌరవ ప్రపత్తులు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు. మరింతగా చులకనైపోయేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అంతిమంగా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. ఇక అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో ఏమీ తేలదు అనేటువంటిదే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే స్పీకరు అఫీషియల్ గా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్పిన తర్వాత ఇంకా అనర్హత వేటు వేయడానికి హైకోర్టుకి కనిపించేటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. అందుకని అది ఒక సాకు తప్ప మరొకటి కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. సార్, ఇంకో విషయం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్లో ఉంటూనే కేసీఆర్ పాలనను, ఆయన నిధుల కేటాయింపులను పోచారం శ్రీనివాసరెడ్డి పొగడటం వెనుక అసలు వ్యూహం ఏమై ఉండొచ్చు సార్? ఇది కేవలం నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఎత్తుగడ, లేక నిజంగానే బీఆర్ఎస్ వైపు రివర్స్ గేర్ వేసేలా ఆలోచన అంటారా? ఒకవేళ నిధుల కోసం ఆ విధమైనటువంటి ఎత్తుగడ చేస్తే అవేమి చెల్లేటువంటివి కాదు, ఇంకా పలచనైపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ పేరుతోటి కేసీఆర్ పాలనలోనే నిధులు ఎక్కువ వచ్చాయి అని చెప్పేసి చెప్పినటువంటి అదే నోటితోటి మరి పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించేటప్పుడు ఏం చెప్పారు? కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యం జరిగింది, నియోజకవర్గాల అభివృద్ధి కోసమనే కదా వీళ్ళు చెప్పింది. మరి అప్పుడు చెప్పిన మాటన్నా అబద్ధమై ఉండాలి, లేదా ఇప్పుడు చెప్పిన మాటన్నా కానీ అబద్ధమై ఉండాలి. గతంలో వాళ్ళు ఎంత బీఆర్ఎస్ లో ఉండగా బ్రహ్మాండంగా తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్న వాళ్లే కదా. రాష్ట్రంతో పాటు తమ నియోజకవర్గాలన్నింటినీ కూడా గొప్పగా అభివృద్ధి అని చెప్పుకున్నటువంటి వాళ్లే కదా. అందుకనే ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి విశ్వసనీయత కోల్పోయారు అని మాత్రం చెప్పక తప్పదు. ఎస్ సార్, ఈరోజు సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక ఇంకోటి చూసుకుంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రతిష్టంభన
175 కోట్ల ప్రజాధనం వృధా అంటూ కూడా వివిధ పేపర్లో మనం హెడ్లైన్స్ అయితే చూడడం జరిగింది. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనలపై చర్చ జరగకుండానే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. లోక్సభ ఉత్పాదకత కేవలం 19%కే పరిమితమైంది. హోంమంత్రి అమిత్ షా హాజరు కావాలని ప్రతిపక్షాలు మొండుపట్టు పట్టగా చర్చ లేకుండానే 12 కీలక బిల్లును ప్రభుత్వం ఆమోదించుకుంది. చర్చలు లేని చట్టాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమా? సభ నడవకపోవడానికి తప్పు ఎవరిది అంటూ కూడా మనం వివిధ పేపర్లో అయితే న్యూస్ చూస్తాం. అయితే సార్, ఇక్కడ ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్సభ ఉత్పాదకత కేవలం 19%కే పరిమితమైంది. చట్టాలు చేసే అత్యున్నత వేదిక కేవలం నినాదాలు, వాదనలకే పరిమితం అవ్వడం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య బలహీనత సూచిస్తుందంటారా? దీన్ని శాశ్వత పరిష్కారం ఏమిటంటారు? ఖచ్చితంగా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కానీ లేదా అసెంబ్లీలలో చర్చల తీర్పులు అధికార పక్షాలు లేదా ప్రభుత్వ పక్షాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే పేరుకి ప్రజాస్వామ్యం గురించి చెప్తారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం కన్నతల్లి వంటిదని చెప్తారు. లేదా అసెంబ్లీలకి పార్లమెంటు వాటికి మొక్కుతారు, పెద్ద నటన ప్రదర్శిస్తారు. కానీ ఆ వాటిని ఉపయోగించుకొని ప్రజల సమస్యలను చర్చించడానికి కానీ లేకపోతే ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలను చేయడానికి కానీ వాటిని వేదికలుగా ఉపయోగించుకోవడంలో అన్ని పార్టీలు, అది కాంగ్రెస్, బీజేపీన, ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, బీఆర్ఎస్ ఏదైనా కావచ్చు, అన్ని పార్టీల తీరు ఒకే విధంగా ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉన్నది చట్టసభల సమావేశాల పేరుతో అన్నది నిర్వివాదం. అయితే తాజా పార్లమెంట్ సమావేశాల యొక్క తీరుతెన్నులు లేదా దాని ప్రొడక్టివిటీ, దానికి సంబంధించి పూర్తి బాధ్యత అధికార పక్షానిదే. ఇప్పుడే కాదు, గతంలో జరిగినటువంటి గత 12 సంవత్సరాల్లో జరిగినటువంటి తీరు కావచ్చు, లేదా అంతకుముందు ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చట్టసభల్ని సజావుగా సాగనివ్వకుండా, తమ యొక్క లోపాలని బయటపడినివ్వకుండా చేయటం అనేటువంటిది గతంలో యూపీఏ హయాంలో కాంగ్రెస్ అదే విధంగా వ్యవహరించింది. ఇప్పుడు ఎన్డీఏ హయాంలో బీజేపీ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తాజా విషయానికి వస్తే అమిత్ షా గారు ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి అధిపతి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో పోలీసు యంత్రాంగం అనేటువంటిది ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లా అండ్ ఆర్డరు రాష్ట్రాల చేతుల్లో ఉంటది. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సిజేపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రదర్శనలు చేసినటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీకి అనుమతి ఇచ్చింది ఎవరు, ఎందుకు అనుమతి ఇచ్చారు, ఏమి జరిగింది అని తెలుసుకోగలిగేటువంటి హక్కు పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు ఉంటుంది. దాని మీద మరి దానికి మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అసలు పార్లమెంట్కే రాకుండా మొహం చాటేసి బయట ఎక్కడెక్కడో తిరుగుతూ పార్లమెంట్లో ఎందుకని ఆయన జవాబుదారీతనంతో సమాధానం చెప్పట్లేదు అనేటువంటిది ప్రశ్న. ఒక్క అమిత్ షానే కాదు, నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్ సమావేశాలకు రాలేదు. చివరి రోజు కేవలం 4 నిమిషాలంటే 4 నిమిషాలు అమిత్ షా గారు లోక్సభలో అడుగుపెట్టడం, పెట్టిన వెంటనే స్పీకరు సమావేశాలని వాయిదా పెట్టారు. ఇది ఎంత ప్రహసనప్రాయమైనటువంటి వ్యవహారం ఇది. ఈ విధమైనటువంటి తీరుతోటి ఇది ప్రజాస్వామ్యం అని, భారతదేశంలో ఘనంగా వదిలుతున్నదని విదేశాల్లో ఎవరైనా డబ్బా కొట్టుకుంటే ఏమనుకోవాలి దీన్ని? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకెళ్ళ మోత అన్నట్టుగా, రెండు లేకపోయేట్లయితే మేడి పండు చూడ మేలుమై ఉంటూ పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా మనం మన ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల స్తంభాలైనటువంటి చట్టసభల పనితీరు గురించి నిజంగా ఈ విధంగా మాట్లాడుకోవాల్సి రావడం సిగ్గుచేటు, విచారకరమైనది కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఎందుకని ఈ విధంగా అసలు సిజేపీ ముందుకు తెచ్చినటువంటి డిమాండ్ నిర్లక్ష్యం చేయడం ఎందుకు? ఆ నిర్లక్ష్యం చేసిన తర్వాత విద్యార్థులు దాని మీద పట్టుబడితే లాఠీ చార్జీలు లేకపోతే ఇట్లాంటి పనులు చేయడం ఎందుకు? దాని గురించి ప్రశ్నిస్తే పార్లమెంట్ వాళ్ళు మొహం చూడకుండా దాటేయటం ఎందుకు? ఇది జవాబుదారీతనంతో కూడినటువంటి ప్రజాస్వామ్యమా, లేకపోతే బాధ్యతారహితమైనటువంటి ప్రజాస్వామ్యమా?
ప్రతిపక్షాల బాధ్యత ఏమిటి? మరి ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రతిపక్షాల బాధ్యత. రామాలయంలో చోరీ జరిగితే దాని గురించి మాట్లాడరు. మరి అది దేశవ్యాప్తంగా బీజేపీ రామాలయం గురించి లేకపోతే రాముడి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కదా. అటువంటి రామాలయంలో చోరీ జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఏం చేశారు? అసలు ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకోగోరేటువంటి హక్కు పార్లమెంట్కి ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు దాఖలయ్యాయి. సిట్టు విచారణ జరుపుతూ ఉంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి అనేక సమస్యల గురించి పార్లమెంట్లో చర్చించకపోతే ఎక్కడ చర్చిస్తారు? వీధుల్లో ఏమన్నా చర్చిస్తారా? వీధుల్లో ఎవరైనా చర్చించేట్లయితే దానికి ఏం చెప్తున్నారు వీళ్ళు? దేశద్రోహం ముద్ర వేస్తున్నారు, లేదా తుకుడే గ్యాంగ్ అంటున్నారు, లేకపోతే అర్బన్ నక్సల్స్ అని నోరు మూయించని చూస్తున్నారు. మరి ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వమా అనేటువంటిది జనానికి ఒక విధమైనటువంటి ఆ సందేహం కలుగుతూ ఉంది. దీంతో అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? చట్టసభల మీద విశ్వాసం కోల్పోతున్నాయి. ఇప్పటికే అటువంటి పరిస్థితి ప్రారంభమైంది. ఈ విధమైనటువంటి తాజా పార్లమెంట్ సమావేశాలు చూసినప్పుడు అది మరింతగా పెరిగిపోతుంది అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సార్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే పార్లమెంటు నడవకపోవడం వల్ల వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది. ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయని అధికార పక్షం, ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. ఈ ప్రజాధన వృధాకు నిజమైన బాధ్యులు ఎవరంటారు సార్? నిజమైనటువంటి బాధ్యులు అధికార పక్షమే. ఎందుకు అంటే సభలో మెజారిటీ కలిగినటువంటి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు సభను సజావుగా నడపాల్సినటువంటి బాధ్యత అధికార పక్షాందే. సభా నాయకుడు అంటే ఎవరు? ప్రధానమంత్రి. లోక్సభ నాయకుడు అంటే ప్రధానమంత్రి. మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళని సభానాయకులు అంటారు. మరి ఆ సభానాయకుడు సభకే రారు. సభలో చర్చించాల్సినటువంటి అంశాల గురించి మరి ప్రతిపక్షాలతోటి మాట్లాడరు. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి సమస్యలకు సమాధానం చెప్పేటువంటి వాళ్ళు లేరు, ఎదురుదాడులు తప్ప. మరి సభానాయకుడు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడో విదేశాలు తిరగటం కాదు, విదేశాలు తిరగండి, ఎవరో వద్దంట్లా, విదేశాలు తిరగండి, లేదా భారతదేశానికి అవసరమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చండి. కానీ అది కూడా విదేశాల పర్యటనల గురించి కూడా మనం వార్తలు వచ్చాయి కదా. గతంతో పోలిస్తే ఎన్ని రెట్లు అదనంగా ఖర్చు అయింది నరేంద్ర మోడీ గారు విదేశాల్లో తిరుగుతారని. అందుకని అది కూడా ప్రశ్నిస్తున్నారు. ఏమి సాధించారు మీరు? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశాలు తిరిగి మీరు దేశానికి మేలు చేసినటువంటి మేలు ఏమిటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర జవాబు లేదు. బహుశా అందుకనే ఆయన అటువంటి జవాబు తప్పించుకోవడానికి ఆయన కూడా గైర్హాజరవుతున్నారు. ఈ ఎవరింకా సభా నాయకుడు రాక, లేకపోతే ఆయన లెఫ్టినెంట్లుగా ఉన్నటువంటి అమిత్ షా లాంటి వాళ్ళు, లేకపోతే ఇటువంటి వాళ్ళు రాక ఎవరు జవాబుదారి అనేటువంటి ప్రశ్న. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ సభ వైఫల్యమైనా లేదా సభ సక్సెస్ గా జరిగినా కానీ ఆ ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేయాలంటే అధికార పక్షం ఖాతాలోనే వేయాల్సి ఉంటుంది. యా సార్, ఈరోజు మనం థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న భారతావని, ఎర్రకోట వద్ద కట్టుదిట్టమైన భద్రత అంటూ కూడా వివిధ పేపర్లో మనం హెడ్లైన్స్ అయితే చూసాం. అయితే సార్ ఇక్కడ రేపు దేశవ్యాప్తంగా జరగనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఏమైనా కొత్త ప్రకటనలు చేసే అవకాశం ఉందంటారా సార్? మన మహాకవి శ్రీశ్రీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, పరపీడన పరాయణత్వం అని కవిత్వం చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఈ 13 అనుకోండి, ఈ 12 ఉపన్యాసాల్లో ఒకసారి చెప్పిన దాన్ని మరొకసారి చెప్పకుండా కొత్త విషయాలన్నీ చెప్పారు. కానీ దాని ఫలితం ఏమైంది? దేశానికి అనేక విషయాలు చెప్పారు, చెప్పిన మాట వాస్తవం. రేపు కూడా కొత్త విషయం ఏదో ఒకటి చెప్తారు, కానీ ఆ తర్వాత దాని గురించి మర్చిపోతారు. మర్చిపోవడం కాదు, కావాలనే మర్చిపోతారు. అందువల్ల ఈ 12 సంవత్సరాలలో ఏమి సాధించారు? దేశం ఎగుమతులు ఏమన్నా పెరిగాయా, లేకపోతే దిగుమతుల మీద ఆధారపడటం ఏమన్నా తగ్గిందా? ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి పారామీటర్స్ చూసుకున్నప్పుడు అన్ని రకాల సూచికల్లో అంతర్జాతీయ సంస్థలు ఇచ్చేటువంటి
రేటింగ్స్ కానీ సూచికల్లో కానీ మన దేశం ఎక్కడున్నది? అధోగతిలో ఉన్నది. 12 సంవత్సరాలు పాలన తర్వాత 123 దేశాల సూచికలను తీసుకుంటే ఆకలిలో మనది 102వ స్థానం. మన తర్వాత ఎవరున్నారు? అష్టదరిద్రంతో ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. మనం ఆఫ్రికా దేశాల సరసన మనం ఉన్నాం. మరి ఇటువంటివన్నీ చెప్పుకోవడానికి, మేము అభివృద్ధి సాధించామని చెప్పుకోవడానికి, అది ఎప్పుడు 80 కోట్ల మందికి మేము ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తున్నామని, పోషణ్ అభియాన్ అని ఇన్ని పథకాలు అమలు జరుపుతున్న తర్వాత కూడా భారతదేశం ఆకలిలో తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అని అంతర్జాతీయంగా చెప్తా ఉంటే మరి ఏమి సాధించినట్టు? అందుకని ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట మీద చేసేటువంటి ప్రసంగం ఒక తద్దినంలాగా తయారైంది తప్ప జనానికి ఉత్సాహం, ఓహో గడిచినటువంటి 12 సమావేశాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి దాంతో దేశం ఉరుకులు పరుగులు పెట్టింది అని చెప్పేసి అనుకోవడానికి జనానికి ఏం లేదు. అందుకని ఆసక్తి కూడా ఉండలేదు ఇటువంటి ఉపన్యాసాల పట్ల. రెండోది, ఇంకొక కొత్త ఫీచర్ ఏంటంటే ప్రతి రిపబ్లిక్ డేకి లేదా ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరో కుట్ర చేశారు, అక్కడ బాంబు పేలుళ్ళు చేశారు, చేయడానికి కుట్ర పన్నారు, ఇక్కడ బాంబు పేలుళ్ళు చేయడానికి కుట్ర పన్నారు అని చెప్పేసి ఆ విధమైనటువంటి కట్టుకథలు పిట్టకథలతోటి జనాల్ని పక్కదారి పట్టించడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకని స్వాతంత్ర దినోత్సవం రోజు Right. లేదా రిపబ్లిక్ డే రోజు జనం ఆశించే రీతిలో ఉపన్యాసాలు ఉండట్లేదు, ఆచరణ అసలు ఉండటం లేదనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇవి ఈనాటి డిఎన్ఏ విశ్లేషణలోని ముఖ్యాంశాలు. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా దేశభక్తి స్ఫూర్తితో కూడిన ప్రత్యేక కథనాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.